జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ ఆర్థిక సాంకేతిక రంగాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా మన కేంద్ర కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. మన భారతదేశాన్ని ప్రపంచానికే సెమీ కండక్టర్ మహారాజుగా మార్చేందుకు ఏకంగా 1.27 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా మోడీ కొట్టినటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ తో శత్రువుల గుండెల్లో గుబులైతే మొదలైంది. ఇక మన భారతదేశంతో పెట్టుకోవాలంటే 100 సార్లు అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ భారీ నిర్ణయంతో భవిష్యత్తులో మన దేశం చిప్స్ కోసం ఏ ఇతర దేశం ముందు కూడా చేతులు చాచాల్సినటువంటి అవసరం అయితే రాదు. స్వదేశీ శక్తితో మన సరిహద్దులను మరింత బలంగా కాపాడుకుంటూ మన దేశానికి ఎదురు తిరిగేటటువంటి శత్రువుల తోకలంతా కూడా కత్తిరించడం ఖాయం. అసలు ఈ సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఏంటో, మన జీవితాల్లో వీటికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా తెలుసుకోవాలా. మనం పొద్దున్నే లేస్తే చాలు మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్లు కావచ్చు, టీవీలు, ఏసీలు, ల్యాప్టాప్లు, చివరకు రోడ్డు మీద తిరిగేటటువంటి కార్లు, బైకుల వరకు అన్నిటిలో కూడా ఈ చిన్న చిప్స్ లేకపోతే ఏ ఒక్క వస్తువు కూడా అసలు ఎంత మాత్రం కూడా పనిచేయదు. అంటే మనిషికి మెదడు ఎలాగనో దానికి అది అట్లా అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన సరిహద్దుల్లో శత్రువులను చీల్చి చెండాటానికి మన సైనికులు వాడేటటువంటి అత్యాధునిక మిసైళ్లు, రాడార్లు, ఫైటర్ జెట్లలో కూడా ఈ చిప్సే అసలైనటువంటి ప్రాణం. కానీ కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఒక దారుణమైన పరిస్థితి అంతా కూడా ఉంది. గతంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు మన దేశ భద్రతను అలాగే స్వయం సమృద్ధిని పూర్తిగా గాలి కుదిలేశారు. మన సొంత దేశంలో ఈ చిప్స్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు పెట్టాలనేటటువంటి కనీస ఆలోచన కూడా వాళ్ళకు రాలా. ఎంతసేపటికి ఏడాడ అవకాశం దొరుకుతుంది పందికుక్కలాగా స్కాములు చేసి దేశ సంపద అంతా కూడా లూటీ చేద్దామన్న ఆలోచన చెప్తే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆలోచన ధ్యాస ఎంత మాత్రం కూడా లేదు. ఆ దిక్కుమాలిన పాలన వల్ల ప్రతి చిన్న చిప్ కోసం మనం కుటిల బుద్ధి ఉన్నటువంటి చైనా లాంటి దేశాలపైన లేకపోతే తైవాన్ వైపు దీనంగా చూడాల్సి వస్తా ఉన్నది. దీనివల్ల మన దేశ ఖజానాలో ఉండాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. అంతే కదా, అవంతా కూడా అవసరమే. అవి కొనాలంటే మన డబ్బులు తీసుకుపోయి ఆ దేశాలు పెట్టి అవి కొనుక్కొచ్చుకోవాలి. పైగా నక్క బుద్ధి, ఏది జిత్తులు మారి నక్క బుద్ధి ఉన్నటువంటి చైనా లాంటి శత్రు దేశాలు మన నెత్తిని కూర్చొని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు సీన్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. మన భారతదేశం వేరే దేశాలపైన ఆధారపడే పరిస్థితి నుంచి ప్రపంచానికే నాయకత్వం వహించేటటువంటి స్థాయికి అయితే చేరుకుంటుంది. అందులో భాగమే 2021 డిసెంబర్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొదటి సెమీ కండక్టర్ మిషన్. అప్పట్లోనే దాదాపుగా 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే మన దేశ వ్యతిరేకులు, ఈ చైనా తొత్తులంతా ఉంటారు కదా, ఏది మన దేశ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు, వాళ్ళంతా కూడా భారతదేశానికి ఇది అసలు ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టలేరంటూ నోటికి వచ్చినట్టు తెగవాగినారు. కానీ మన దేశం ఆ విమర్శలను పటాపంచలు చేస్తూ రంగంలోకి దిగింది. మన టాటా గ్రూప్స్ లాంటి గొప్ప దేశభక్త సంస్థల భాగస్వామ్యంతో గుజరాత్ లోని దొలేరా అలాగే సనందులతో పాటు అస్సాంలో కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో చిప్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా ప్రారంభించింది. ఆ ప్లాంట్లంతా కూడా ముస్తాబవుతా ఉంటే ఏది నిన్న మొన్నటిదాకా కారు కూతలంతా కూడా కూశారు కదా, ఆ ఏడుపు ముఖాలన్నీ కూడా ఇప్పుడు నోళ్ళు మూసుకొని కూర్చున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చేటువంటి ఈ సెమీ కండక్టర్ మిషన్ 2.0 అనేది అసలైనటువంటి విశ్వరూపం. మునుపటి కంటే రెట్టింపు బలం కలిగినటువంటి ఈ సరికొత్త మిషన్ కోసం 1.27 లక్షల కోట్ల రూపాయల భారీ నిధులను అయితే కేటాయించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే కేవలం చిప్స్ తయారు చేయడం మాత్రమే కాదు, వాటి డిజైన్ నుంచి ప్యాకింగ్ వరకు 100% కూడా మన దేశంలోనే జరగాల. దీనివల్ల చైనా అహంకారం పూర్తిగా మట్టి గరిసిపోతుంది. అంతేకాదు మన దేశంలో చదువుకున్నటువంటి లక్షలాది మంది మన హిందూ సోదరులకు, ప్రతిభావంతులైనటువంటి యువతకు హైటెక్ ఉద్యోగాలన్నీ కూడా దొరుకుతాయి. మన రూపాయి అనేది బయట దేశానికి పోకుండా మన దేశంలోనే ఉంటుంది. ఇకపైన చైనా గాని వాడి సంకలనాకే పాకిస్తాన్ గాని మన వైపు కన్నెత్తి చూస్తే భస్మం అయిపోవడం ఖాయం. ఎందుకంటే త్వరలోనే ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోను, ఆయుధంలోనూ మేడ్ ఇన్ ఇండియా చిప్స్ గర్జించబోతున్నాయి. మన దేశ టెక్నాలజీ ఏంటో, మన సనాతన ధర్మ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసే విధంగా భారత్ కొట్టినటువంటి ఈ దెబ్బతో శత్రువుల
శత్రువులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. మనల్ని తక్కువ అంచనా వేసినటువంటి ప్రతి ఒక్కడి నోరు కూడా ముయించే విధంగా మన సొంత కాళ్ళపైన నిలబడి సాధించినటువంటి అసలు సిసలైనటువంటి గెలిపేది. అది అసలు విషయం. ఎట్లా న్యూస్ మీసం మెలేసేటట్టున్నది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. షేర్ చేస్తారు కదా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.